నాకు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పలుకుబడిని ఉపయోగించుకొని మన నియోజకవర్గాన్ని, మన గ్రామాలను, మన మండలాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో పనిచేస్తున్నానని చెప్పి మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటున్నాను. ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు 8,21,000 కోట్ల రూపాయల అప్పున్న ప్రతి నెల 6 నుంచి 7,000 కోట్ల రూపాయల మిత్తి అసలు కడుతూ గత ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను కొనసాగిస్తూ కొత్త సంక్షేమ పథకాలను కూడా ప్రవేశపెట్టింది మన ప్రభుత్వం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. రాజకీయంగా విమర్శలు చేయడము, చేయలేని వాడు, చేతగాని వాడు, అవకాశం వచ్చినప్పుడు ప్రజలకు ఉపయోగపడిన వారు చాలా మాట్లాడుతుంటారు. ఒకే 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో వేలేరు గ్రామానికి ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదు. ఒక్కటంటే ఒక ఇల్లు వేలేరు గ్రామానికి రాలేదు. ఇది వాళ్ళ పనితీరుకు నిదర్శనం. అదేవిధంగా మల్లన్న గండి నుండి వేలేరు మండలంలోని అన్ని గ్రామాలకు సాగునీరు అందించే విధంగా రూపొందించిన ఎత్తిపోతల పథకం పనులను పూర్తి చేయలేదు. మన పక్కనే ఇంకో పెద్ద మనిషి ఉంటాడు, జనగామ ఎమ్మెల్యే గారు. ఆయన పొలాలకు, ఆయన గ్రామానికి మాత్రము ఒక ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసుకుని నీళ్లు తెచ్చుకునే తప్ప మన వేలేరుకు, పీతలకు నీళ్లు తీసుకురావాలనే ఆలోచన మాత్రం చేయలేదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఈ 2.5 సంవత్సరాల కాలంలో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఇప్పటి వరకు మన వేలేరు గ్రామంలో 50 ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చినాం. 50 ఇందిరమ్మ ఇళ్లకు ఒక్కొక్క ఇంటికి 5 లక్షల రూపాయలు చొప్పున 2.5 కోట్ల రూపాయలు ఈ ఒక్క గ్రామానికి మంజూరు చేయడం జరిగింది. అది కాకుండా ఈ 2 సంవత్సరాల కాలంలో సర్పంచ్గా బిల్ల యాదగిరి ఎన్నికైన తర్వాత మరి ఈ ఒక్క గ్రామంలోనే ఇప్పటి వరకు 2 కోట్ల రూపాయల నిధులు నేను సీసీ రోడ్ల కొరకు, అదేవిధంగా భవనాల కొరకు మంజూరు చేయడం ద్వారా మన ఎస్సీ కాలనీలో ఎస్సీపీ కింద 45 లక్షల రూపాయలు, 5 విడతలుగా ఈజీఎస్ కింద దాదాపుగా 1,20 లక్షల రూపాయలు, అది కాకుండా ఇంకా ఎస్డిఎఫ్ కింద దాదాపు 20 లక్షల రూపాయలు. ఈ రకంగా మన గ్రామంలో సీసీ రోడ్లు మనం మంజూరు ఇచ్చుకోవడం జరిగింది. ఇంతకుముందు కూడా ఒక 2 నెలల కిందనో 3 నెలల కిందనో గ్రామానికి వచ్చి నేను కొన్ని సీసీ రోడ్లను ప్రారంభోత్సవం చేసినాను. ఈ రోజు కూడా మరొక కొన్ని సీసీ రోడ్లను మనం మంజూరు చేసుకోబోతున్నామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మన వేలేరు మండలాన్ని, మన వేలేరు గ్రామాన్ని మండలం అయితే చేశారు, కానీ ఇక్కడ ఒక ఎంఆర్ఓ ఆఫీసు, ఎంపీడీఓ ఆఫీసు కట్టాలనే ఆలోచన చేయలేదు. నేను ఈ గ్రామంలో ప్రస్తుతం మనం ఉన్న ఈ జాగను ఒక 1/2 ఎకరము ఎంఆర్ఓ ఆఫీస్కు, ఒక 1/2 ఎకరం ఎంపీడీఓ ఆఫీస్కి ఇచ్చి ఈయన త్వరలోనే ఎంఆర్ఓ ఆఫీస్కు, ఎంపీడీఓ ఆఫీస్కు స్వంత భవనాలను నిర్మించబోతున్నామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎంఆర్ఓ ఆఫీస్కు 2,25 లక్షల రూపాయలు మంజూరైంది. జీవో వారం రోజుల కిందనే వచ్చింది. అదేవిధంగా ఎంపీడీఓ ఆఫీస్కి కూడా 2 కోట్ల రూపాయలు మంజూరైంది. దీంతో పాటుగా వేలేరు గ్రామం నుండి శాలపల్లి మీదుగా, పీసర మీదుగా, మద్దలగూడెం నుంచి కొమ్ముగుంట వరకు దాదాపుగా ఈ రోడ్డును డబుల్ రోడ్ చేయడానికి దాదాపుగా 12 కోట్ల రూపాయలు, 8 కోట్ల రూపాయలు మంజూరైంది. వేలేరు నుండి శాలపల్లి నుంచి పీసర మీదుగా మద్దలగూడెం, మద్దలగూడెం నుంచి కొమ్ముగుంట వరకు ఈ రోడ్డును పూర్తి చేయడానికి 8 కోట్ల రూపాయలు మంజూరైంది. ఇది కాకుండా వేలేరు నుంచి లోక్యాతండ మీదుగా శాలపల్లికి 4,50 లక్షల రూపాయలు మంజూరైంది. ఒక వేలేరు మండలంలోనే హ్యామ్ రోడ్ కింద పంచాయతీరాజ్ నుండి దాదాపు మనకు 13 కోట్ల రూపాయలు ఈ రోడ్లకు మంజూరైనని అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ రోడ్లకు టెండర్లు అయినాయి, అగ్రిమెంట్ కూడా అయింది. వచ్చే వేసవి కాలం వరకు ఇంకొక 10 మాసాల కాలంలో బ్రహ్మాండంగా
వేరే చుట్టూ రోడ్లు తయారైతాయని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ కూడా సవినయంగా తెలియజేసుకుంటున్నాను. ఒక నెల రోజుల లోపలనే ఇక్కడికి ఒక మంత్రి గారిని తీసుకువచ్చి సీతక్కని కానీ లేదా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిని తీసుకువచ్చి ఎంఆర్ఓ ఆఫీస్కు ఎంపీడీఓ ఆఫీస్కు అదేవిధంగా 13 కోట్లతో చేపట్టే ప్రధానమైన రోడ్లకు మనం శంకుస్థాపన చేసుకోబోతున్నామని చెప్పి మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటున్నాను. దాంతో పాటుగా అన్నిటికంటే మించి వేరే మండలంలో అన్ని గ్రామాలకు గోదావరి నీళ్లు అందించాలి. ఈరోజు రాష్ట్రంలో తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి, కరువు పరిస్థితులు ఉన్నాయి, సరిగా వర్షాలు లేవు, నదులలో వాగులలో వంకలలో నీళ్లు లేవు, చెరువులలో కుంటలలో నీళ్లు లేవు, చాలా ఇబ్బందికరంగా ఉంది. ఈ పరిస్థితులలో తొందరగా మన గండి రామారం ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి కనీసము 2వ పంటకైనా మీ చెరువులు నింపే విధంగా నేను చర్యలు తీసుకుంటా అని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు సవినయంగా తెలియజేసుకుంటున్నాను. దీంతో పాటుగా ఈ గ్రామంలో ఆనాడు ఆర్ఎండ్బి ద్వారా ఒక రోడ్ అయితే వేయించారు. ఆ రోడ్ ఇన్కంప్లీట్ గా ఉంది. డివైడర్ కట్టి వదిలిపెట్టారు. డివైడర్ ను పూర్తి చేయలేదు, సెంట్రల్ లైటింగ్ పెట్టలేదు, పక్కన డ్రైన్స్ కూడా నిర్మాణం పూర్తి చేయలేదు. నేను ఆర్ఎండ్బి వాళ్ళతో మాట్లాడి తక్షణమే దానికి సంబంధించిన ఎస్టిమేట్స్ చేపించి అది కూడా త్వరగా మీకు మంజూరు ఇప్పిస్తారని చెప్పి సందర్భంగా మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటున్నాను. ఈ వేలేరు గ్రామము చాలా రాజకీయ చరిత్ర ఉన్న గ్రామం, ఎంతో మంది స్వతంత్ర సమరయోధులు ఉన్న గ్రామం. ప్రతి దానికి కూడా మరి మన జిల్లా కేంద్రం పైన ఆధారపడి ఉండే గ్రామం కాబట్టి ఈ గ్రామానికి అన్ని రకాలుగా రవాణా సౌకర్యాలు కల్పించవలసిన అవసరం ఉన్నది. ఈ మండల కేంద్రంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలను కూడా ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది అని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు సవినయంగా తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మొదటి విడత 4,500 ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది. దాంట్లో 50 ఇల్లు మీకు ఇవ్వడం జరిగింది. 4,50,000 ఇల్లు మంజూరు చేస్తే మన నియోజకవర్గానికి 3,500 ఇల్లు వచ్చినాయి. ఆ 3,500 ఇళ్లలో వేలేరు గ్రామానికి 500 ఇల్లు ఇచ్చినాం, 50 ఇల్లు ఇచ్చినాం. ఇప్పుడు మనకు 2,50,000 ఇల్లు మంజూరైనాయి. దాంట్లో మన నియోజకవర్గానికి 2,000 ఇల్లే వచ్చినాయి. ఇందిరమ్మ ఇల్లు తగ్గినాయి. అయినా కూడా వేలేరు గ్రామానికి సర్పంచ్ గారు అడిగినట్టుగా ఈ 2వ విడతలో 50 ఇందిరమ్మ ఇల్లు ఇస్తారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ 50 ఇందిరమ్మ ఇళ్లలో మొట్టమొదటిగా మనం ప్రాధాన్యత ఇవ్వవలసింది పేదవాళ్ళకు. ఎవరైతే గుడిసెలలో ఉంటున్నారో, ఎవరైతే కవర్లు కప్పుకొని ఉంటున్నారో, ఎవరైతే రేకులలో ఉంటున్నారో, ఎవరైతే పెంకుటిళ్లలో ఉంటున్నారో వాళ్ళకు మాత్రమే ఈ 50 ఇళ్లు మంజూరయ్యే విధంగా మనము జాగ్రత్తగా తీసుకోవాల్సింది ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. డాబా ఉన్న వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు రాదు, 5 ఎకరాల భూమి ఉన్న వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు రాదు, ట్రాక్టర్ ఉన్న వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు రాదు, కారు ఉన్న వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు రాదు. ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో, ఎవరైతే నిజంగా ఇల్లు లేని పరిస్థితుల్లో ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఇందిరమ్మ ఇల్లు వస్తాయని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా ఈ వేలేరు గ్రామంలో ఈ 2 సంవత్సరాలలో 2 కోట్ల రూపాయలు మనం అభివృద్ధి నిధులు తెచ్చుకున్నాం. వచ్చే ఈ సంవత్సరం 50 ఇందిరమ్మ ఇళ్లతో పాటు మరొక 1 కోటి రూపాయలు ఈ గ్రామ అభివృద్ధి కొరకు నేను మంజూరు చేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇంతమంది మహిళలు వచ్చారు. నేను ఇక్కడున్న ఎంపీడీఓ గారిని, ఇక్కడున్న మన ఐకేపీ వాళ్ళని, ఇక్కడున్న డిఓ అధ్యక్షులు అందరూ కూడా కోరుతున్నారు. ఇంతమంది మహిళలకు మనం ఉపాధి అవకాశాలు కల్పించాలి. బ్యాంకుల ద్వారా వాళ్ళకు రుణాలు ఇప్పించాలి. బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించడమే కాకుండా పావులా వడ్డీ రుణాలు కూడా వెంటనే ప్రభుత్వ పరంగా వాళ్ళకు వచ్చే విధంగా కూడా మనం చర్యలు తీసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంక్షేమం పైన ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నది. మన ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, తెలంగాణలో ఉన్న మహిళలను కోటీశ్వరులను చేయడం, పారిశ్రామికవేత్తలను చేయడం, వ్యాపారవేత్తలను చేయడమే నా ఆశయం, నా లక్ష్యం అనే విధంగా ఆయన పనిచేస్తున్నాడు. అందుకే ఇవాళ మహిళా సంఘాలకు ఆర్టీసీ బస్సులు ఇచ్చారు.
మహిళా సంఘాలకు సోలార్ ప్లాంట్ ఇచ్చారు, సంఘాలకు ఇవాళ పెట్రోల్ బంక్స్ కూడా ఇస్తున్నారు. అనేక రకాలుగా రాష్ట్ర ప్రభుత్వము మహిళా సంఘాలను ప్రోత్సహిస్తున్నదనే విషయాన్ని కూడా మీ అందరూ దృష్టి తీసుకొస్తున్నాను. అన్నిటికంటే మించి ఈ 2.5 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలో ఎక్కువ పథకాలు మహిళల కొరకే చేపట్టడం జరిగింది. ఇవాళ 6 గ్యారెంటీలు ఏమైనాయని చాలా మంది అడుగుతున్నారు, చాలా మంది విమర్శలు చేస్తున్నారు. అహంకారంతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, ఆధారాలు లేని మాటలు చెప్తున్నారు. ఒక ఆయన మాట్లాడతాడు, గోదావరి నది నుంచి నీళ్లు ఎత్తిపోయవచ్చు కదా అంటాడు. అసలు గోదావరి నది నుంచి నీళ్లు ఎత్తిపోయాలంటే అసలు గోదావరి నదిలో నీళ్లు ఉండాలి కదా. అసలు గోదావరి నదిలోనే నీళ్లు లేవు, ఆయన ఎత్తిపోయాలంటాడు. రైతులను ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇవాళ మీరు ఆలోచించండి, ఈ 2.5 సంవత్సరాల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాగానే మహాలక్ష్మి అనే పథకం ద్వారా ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచితంగా ప్రయాణం చేసే అవకాశం ఇచ్చింది. ఇవాళ చాలా మంది మహిళలు ఆ సదుపాయాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఇవాళ వేలేరు నుంచి హన్మకొండ పోతున్నారు, వేలేరు నుంచి జనగామ పోతున్నారు, వేలేరు నుంచి హైదరాబాద్ కూడా పోతున్నారు. ఎందుకు పోతున్నారు? పిల్లలు చూడటానికి పోతున్నారు, చుట్టాలింటికి పోతున్నారు, ఏదైనా కొనుక్కోవాలంటే పోతున్నారు, ఏదైనా బట్టలు తీసుకోవాలన్నా బంగారం తీసుకోవాలనుకున్నా ఆర్టీసీ బస్సులలో వెళ్తున్నారు, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలన్నా ఆర్టీసీ బస్సులలో వెళ్తున్నారు. ఆర్టీసీ బస్సులను మహిళలు ఈరోజు చక్కగా వాళ్ళ అవసరాల కొరకు ఉపయోగించుకుంటున్నారు. అంతేకాకుండా గతంలో మనము రేషన్ షాపులకు వెళ్ళి మన కాళ్ళను చూపించి రేషన్ బియ్యం తెచ్చుకునేది. ఆ రేషన్ బియ్యం దొడ్డుగా ఉండేది, ఆ రేషన్ బియ్యం కొంచెం ముఖవాసన వచ్చేది. ఆ రేషన్ బియ్యంలో పెట్టారు. అంటే వేలేరు గ్రామంలో ప్రతి ఇంటికి సన్న బియ్యం వస్తుంది. అదేవిధంగా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులు అప్రపాలవుతున్నారు, కరెంటు బిల్లులు కట్టలేకపోతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆలోచించి ఆ మహానుభావుడు వ్యవసాయానికి ఉచిత కరెంట్ ఇచ్చింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా బిల్లులు కట్టుకోలేకపోతున్నారు. నెలకు 300, 400, 500 రూపాయలు కట్టాలంటే ఇబ్బంది పడుతున్నారు. వాళ్లకు నెలకు 200 యూనిట్ల లోపు ఎవరైతే ఇంటికి కరెంటు వాడుకుంటారో వాళ్ళు కరెంట్ ఇస్తున్నదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. మన వేలేరు గ్రామంలో ప్రతి నెల కరెంటు బిల్లులు కట్టకుండా జీరో బిల్స్ ఎంతమందికి వస్తున్నాయో చేతులు ఎత్తండి. ఇది కూడా అందరికీ ఎవరు మీకు గుర్తులేవు. వేలేరు గ్రామంలో సన్న బియ్యం అందరికి వస్తున్నాయి, వేలేరు గ్రామంలో జీరో బిల్స్ కూడా అందరికి వస్తున్నాయి. అంతేకాకుండా ఇవాళ 50 ఇందిరమ్మ ఇళ్ళు మంజూరు చేసుకున్నాం. మరొక 50 ఇందిరమ్మ ఇళ్ళు, అంటే మొత్తము 100 ఇందిరమ్మ ఇళ్ళు మన వేలేరుకి వస్తున్నాయి. ఎంఆర్ఓ ఆఫీస్ కట్టుకుంటున్నాం, ఎంపీడీఓ ఆఫీస్ కట్టుకుంటున్నాం, రోడ్లను బాగు చేసుకోబోతున్నాం. ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు కావా? ప్రతిపక్షాల కళ్ళకు కనపడడం లేదా అని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరినీ కోరుతున్నాను. 15 సంవత్సరాల అధికారంలో ఉన్న పెద్ద మనుషులు, 10 సంవత్సరాలు రాష్ట్రంలో అధికారంలో ఎలుగబెట్టిన పెద్ద మనుషులు ఏ రకంగా తెలంగాణను దోచుకున్నారో మనందరికీ కూడా తెలుసు. కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ పైన పడి